మిర్చీలతో మిర్చి బజ్జీ చేస్తున్నానండి. దానికోసము అన్నీ రెడీ చేసుకోవడానికి ముందే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. చిన్న మంటతో పెట్టుకున్నాను, లో ఫ్లేమ్లోని. అండ్ శనగపిండిలోని ఉప్పు, కారము, వాము, సోడా పొడి అండ్ వేడి వేడి నూనె ఒక 2-3 స్పూన్లంత వేసి బాగా ఇలా జారుడుగా కలుపుకున్నా, మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీలా. అండ్ ముందుగా మిర్చి బజ్జీలని మధ్యలో ఇలాగా కట్ చేసుకొని దాంట్లోని గింజలన్నీ తీసేసానండి. తీసేసి దీంట్లోకి చింతపండు ప్యూరీ అండ్ దాంట్లోకి నువ్వుల పొడి, కొంచెం ఉప్పు, కారము, ధనియా జీరా పౌడర్ వేసి ఇట్లాగ పేస్ట్ లాగా కలుపుకొని దీంట్లోని స్టఫ్ చేసుకున్నాను. అండ్ శనగపిండిని ఇలాగా గ్లాస్లో వేసుకున్నానండి. ఎందుకంటే ఇలాగా బాగా మునుగుతుంది కదా, ఇట్లా మునిగి ఇలా తీస్తే చూడండి అంతటికి కోట్ అవుతోంది శనగపిండి అనేది. ఇప్పుడు ఇది నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను అండి. ఈ విధంగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. వేగిన బజ్జీలకి ఆనియన్ నింపుకున్నానండి. నింపుకున్నాక చాట్ మసాలా పైన చల్లుకున్నాను. తర్వాత పైన నిమ్మరసం కూడా పిండుకున్నాను అనమాట. అంతే, మిర్చి బజ్జీ రెడీ.